ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము రెండవ రోజు పారాయణము శుక్రవారము 8వ అధ్యాయము. మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడక జాగా, కుశాల్ చంద్పై వారి ప్రేమ. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించియున్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించెను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయూ సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్య ఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందెదరు. పాప పుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశముగాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించునప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేలా మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునకివిగాక ఇంకొక శక్తి గలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందునూ దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మురికితో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునందరు. కొంతవరకిది కూడా నిజమే. ఇన్ని లోటులున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు. మానవ శరీరమును బట్టి జన్మ అశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు మిథ్యయని విరక్తి పొందును. ఇంద్రియ సుఖములు అనిత్యములు, అశాశ్వతములు అని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని అనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండియున్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనెదము. శరీరమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నరకమునకు పోయేదము. మనము నడవవలసిన త్రోవ ఏదనా శరీరము నశ్రద్ధ చెయ్యకూడదు, దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను. ఈ శరీరము మోక్షము సంపాదించుటకు గాని లేక ఆత్మసాక్షాత్కారము కొరకు గాని వినియోగించవలను. ఇది ఏ జీవుని పరమావధియే ఉండవలను. భగవంతుడనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేకపోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తినిచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, బుద్ధిని మెచ్చుకొనున్నప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి చెంది ఆనందించెను. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది. అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయునవకాశము కలుగుట. మానవుడు యత్నించవలసినది. మానవ జన్మ విలువైనదనియూ తుదకు మరణము తప్పదనియూ గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడయ్యుండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలయును. ఏమాత్రమును అశ్రద్ధ కాని ఆలస్యముగాని చెయ్యరాదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురత పడునో, కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో, అట్లనే ఆత్మసాక్షాత్కారము పొందవరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలను. బద్ధకము, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలను. ఈ మాత్రము చెయ్యలేనిచో మనము పశుప్రాయులమగుదుము. నడువవలసిన మార్గము. మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గమేదనా వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట. మత సంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికీ పొందనట్టిదియు,
మత గ్రంథములు చదివినను తెలియనట్టదియూనగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నయూ కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడెట్లివ్వగలుగుచున్నాడో అట్లనే మతోపన్యాసములు మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి సంభాషణములే గుప్తముగా మనకు సలహానిచ్చును. క్షమ, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితము నుంచి భక్తులు నేర్చుకొందురు. ఇది భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి యోగిపుంగవుడు, సద్గురువు. బాబా ఫకీరు వలె నటించునప్పటికిని వారెప్పుడునూ ఆత్మానుసంధానమందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గలవారిని పవిత్రుల నెల్లప్పుడూ ప్రేమించుచుండిరి. సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజున్ను దివాలా తీసిన వాడున్ను బాబాకు సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష ఎట్టిదో చూతుము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షకుని వలె నిలిచి, అక్క రొట్టెముక్క పెట్టు అనుచూ దానిని అందుకొనుటకు చేయి చాచడివారు. ఒక చేతిలో తంబిరేలు డొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలి పట్టుకొని పోవువారు. ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసుకొనిడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనిడివారు. బాబాకు రుచి అనునది లేదు. వారు నాలుకను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని వస్తువులు డొక్కులోనూ జోలెలోనూ వేసుకొనిడివారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కాన్పించుచుండెను. బాబా సరిగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను. ఒక్కొక్క దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేడివారు. సాధారణముగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొనుచుండెడిది. కుక్కలను, పిల్లులను కలలో కూడా ఎడ్డుపెట్టనివారు. ఆకలి బాధతోనున్న మానవులకు భోజనము పెట్టుట మానుదురా? ఆయన జీవితము మిగుల పావనమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చి ఫకీరని పిలిచెడివారు. ఎవరైతే భోజనోపాధికై గ్రామములో రొట్టెముక్కలపై ఆధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా? వారి మనస్సు, చేయి ధారాళమైనవి. ధనాపేక్ష లేక దాక్షిణ్యము చూపువారు. బయటికి చంచలముగా, సుస్థిరత్వము లేని వారుగా గాన్పించినను లోనవారు స్థిరమనస్సు గలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామములో కూడా దయార్ద్ర హృదయులును పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి. అట్టి వాని విషయమొకటి ఇచ్చట చెప్పుచున్నాను. బాయిజాబాయి గొప్ప సేవ. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె, కూర పెట్టుకొని అడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి పోయి బాబాకు భోజనము పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైళ్ల కొలది ముండ్లు, పొదలు దాటి బాబాను వెదికి పట్టుకొని సాష్టాంగ నమస్కారము చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానము చేయుచుండువాడు. ఆమె బాబా ఎదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు, రొట్టె, కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతము చేసి తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ల కొలది నడిచి బాబాను వెదకి పట్టుకొని భోజనము చెయ్యమని బలవంతము చేయుచుండిరి. ఆమె సేవను బాబా మహాసమాధి ఎగునంతవరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటీలునకు బాబా రోజుకొక్కంటకి 25 రూపాయలు కానుకగా నిచ్చుచుండెను. తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనడి విశ్వాసముండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు, లోకులనుకునే ధనము వట్టి బూటకమనియు చెప్పుచుండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు బోవుట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చెయ్యువారు. అప్పటినుంచి పొలములో తిరుగు కష్టము బాయిజాబాయికి తప్పినది. ముగ్గురు పడక స్థలము. యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు. అట్టివారిద్దరు
తాత్యాకోతే పాటీలు, మహల్సాపతి. బాబా వారిని సమానముగా ప్రేమించువారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులునట్లు నిద్రించుచుండిరి. ప్రక్కలు పరచుకొని వానిపై చితికిల పడి సగము రెయ్యి వరకు ఏవో సంగతులు మాట్లాడుకొనిచుండిరి. అందులో నెవరైనా పండుకున్నట్లు గాన్పించినా తక్కిన వారు వారిని లేవగొట్టుచుండిరి. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటూనిటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహల్సాపతిని కౌగిలించుకొని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాత్యా తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులో పండుకొనెను. అవి మరపురాని సంతోష దినములు. బాబా ప్రేమ కటాక్షములు కొలువరానివి, ఇంతయని చెప్పుటకు వీలులేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్యా ఇంటి యజమాని ఎగుటచే ఇంటిలోనే నిద్రించుట ప్రారంభించెను. రాహాతా నివాసి కుశాల్ చంద్. షిరిడిలోని గణపతి కోతే పాటీలను వానిని బాబా ప్రేమించువారు. అంతటి ప్రేమతోనే రాహాతా నివాసియగు చంద్రభాను షేట్ అంతటి ప్రేమతోనే రాహాతా నివాసియగు చంద్రభాను షేట్ మార్వాడిని చూచుచుండెను. ఈ షేట్ చనిపోయిన పిమ్మట వాని అన్న కొడుకగు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు రాత్రింబగళ్ళు వాని క్షేమమడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ ఇంకొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన ప్రియభక్తులతో రాహతా పోవువారు. రాహాతా ప్రజలు బాజాభజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద కలిసి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. గొప్ప వైభవముతో బాబాను గ్రామములోనికి తీసుకొని వెళ్లేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను మాట్లాడెడివారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండువారు. షిరిడీ రాహాతాకు దక్షిణమున నీమ్గాంకు ఉత్తర దిశ యందు మధ్యనున్నది. ఈ 2 గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికీ పోయి ఉండలేదు. రైలుబండి చూచియుండలేదు. దానిపై ప్రయాణము చేసి ఎరుగరు. కాని బండ్ల రాకపోకలు సరిగా తెలిసి ఉండెడివారు. బాబా సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారలకే కష్టములుండెడివి కావు. బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోవువారనేక కష్టముల పాలగుచుండిరి. ఈ వృత్తాంతము ఇంకనూ ఇతర విషయములు వచ్చే అధ్యాయములో చెప్పెదను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయము సంపూర్ణము.